హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పులిహోరే కదా అని స్కిప్ చేసేయకండి. నేను చెప్పే పొడితో ఒకసారి పులిహోరని ట్రై చేయండి. ఫెస్టివల్స్కైనా అకేషన్కైనా దూరంగా ప్రయాణం చేసే వారికి లంచ్ బాక్సెస్ కూడా చాలా యూజ్ అవుతుందండి. క్విక్గా అయిపోతుంది. ఈ పులిహోర చింతపండు గుజ్జును కూడా ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేయాలి. ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ధనియాలను వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి. వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చులను వేసి 1 టీ స్పూన్ నువ్వులను వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారినాక పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, మీ దగ్గర నువ్వుల ఆయిల్ ఉంటే కనుక యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, గుప్పెడు పల్లీలను వేసి వేయించాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకును, 3-4 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువను వేసి మరొక్కసారి వీటన్నిటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మీకు కావలసినంత క్వాంటిటీలో చింతపండును నానబెట్టుకుని వడగట్టుకుని రసాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చింతపండు రసాన్ని వేసి 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇందులో కొద్దిగా పసుపును వేసి కొంచెం బెల్లంను కూడా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చింతపండు మిశ్రమం బాగా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరొక్కసారి 5 to 7 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని ఉడికించుకుంటే తొందరగా అయిపోతుందండి. కొద్దిగా సాల్ట్ని వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి చేరి మిశ్రమం అంతా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కావలసిన అన్నంలోకి కలుపుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఉప్పు పులుపుని చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకున్న వెంటనే కాకుండా 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఉంటే అన్నానికి అంతటికీ కూడా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. దూర ప్రయాణాలు చేసే వారికి చాలా బాగుంటుంది. కర్డ్తో అయినా పప్పెట్తో అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.